ఇప్పుడు టైము 10:30. ఇప్పుడు లేచా నేను. ఒకప్పుడు డ్యూటీలు పడతా ఉంటే ఏడ్చేవాళ్ళం, ఇప్పుడు డ్యూటీలు పడాలని ఏడుతున్నాం. ఓకే, ఆడ జమియాలో కార్డులు ఇచ్చే అంగడి ఎత్తేసినారు. నా దరిద్రం చూడు, నాకు కావాల్సిన పాలు ఇంకోటి లేదు. సమూలి సమూలి ఏడన్నా ఉంటుందా ఉండదు. పిల్లలకి ఏమైనా పెడదాం అనుకో. చూడు పూలు, మనం అట్ట పూలు తింటాం కదా, ఆ పూలు పిల్లలకి కూడా పూలు లాగా ఉన్నాయి. 10 రియాలు ఉంటుంది. పాప మీ పిల్లిని చూస్తే బాగా వేసింది. ఆడవుతున్నా ఏడవుతున్నా. ఈ బండి చూడు బలన్నదే. పెడతా 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 ఆవేశ పెడతా. ఒరే తినరా కరోడా, పాలు పెరుక్కోమోతాయి నా భయం కానీ. రే కరోడు కొట్టకంట తిను. ఆడికి వచ్చావా? నాకే గతి లేదు, నువ్వు ఆడికి వచ్చా. ఇక్కడికి వచ్చి నా బంగ్లాదేశ్నా కోలి వేసి మళ్ళీ 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 అంటాను ఆయన. బయట ఋతుబా 2 రోజుల నుంచి సంపిడుస్తుంది చూడు. ఇప్పుడు కనపరాడం ఉంది కదా, ఏడు చూడు. ఇది చూడు ఉబ్బకి నీళ్ళు పోయిలే ఏమి లే ఉబ్బకి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఇప్పుడు టైము 10:30. ఇప్పుడు లేచా నేను. అసలు ఇంత లేటు ఎప్పుడు లేలా, 10:23 అయింది. ఏమున్నా ఇంకొక 2 వారాలే మళ్ళీ భిన్నాలు వేయాల్సి వస్తుంది. ఫుల్గా నిద్రపోయినా ఈరోజు మాత్రం. ఇంత లేటుగా ఫస్ట్ టైం. బియ్యాలు కూడా తీసుకోవాలి ఇంతవరకు. డ్యూటీలు ఏముండవులే అని అనుకునేసిన బాగా. లే లే هذا كله تراب شوف. ليه هذا أما الرطبة. ఇదంతా క్లీన్ చేయాలని అడుగుతున్నాను. నేనెందుకు క్లీన్ చేస్తా? నేను క్లీన్ చేయలే పాలే. ఇదంతా పైనుంచి నిన్న అంతా ఋతుబా ఉన్నింది భయంకరంగా. ఆ ఋతుబా నీళ్ళన్నీ వచ్చినాయి అన్నమాట కిందికి. ఉబ్బకి లేచినాయి నీళ్ళు. అందుకు క్లీన్గా ఉన్నది. ఇంక క్లీన్ చేసినాం అంటే నేను క్లీన్ చేయలేమ్మా అంటే. 2 వారాలు అంటే 2 వారాలకు వచ్చదో, ఇంకా లేట్గా వచ్చదో, లేదా ఇంకా ముందే వచ్చేది తెలియదు నాకు కరెక్ట్గా. ఇప్పటికే వారం పైన అయింది మేడమూలు పోయి. నేను అనుకున్నా 2 వారాలని. ఏమున్నాయి ఈ 2 వారాలే గ్యాప్. మళ్ళీ పొద్దున్నే లేయాల. అసలు బండ్లు కూడా ఇన్ని రోజుల నుంచి మేడం పోయినప్పటి నుంచి అసలు తులసలు కూడా తులసలా. ఇంకా మేడం వచ్చిందంటే పొద్దున్నే లేచి బండి తుడుచుకొని పోవాలా బయటికి. ఖచ్చితంగా పోతుంది మేడం బయటికి రోజు. ఏం పని లేకపోయినా కూడా పోతుంది మేడం షాపింగ్ చేసేదానికి ఖచ్చితంగా. నాకు ఫుల్ టైంపాస్ అయిపోతుంది మేడం బయటికి పోతే. పొద్దున్న 8కి లేదంటే 8 కాదులే 9కి 9:30 10 ఆ టైంలో పోతుంది మేడము. మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాడికి 12 1 గంట అవుతుంది. కరెక్ట్గా పొద్దున్న టిఫిన్ టైంకి పోతే మధ్యాహ్నం అన్నం టైంకి వచ్చాం. రోజు అదే డ్యూటీ అనమాట నాకు. ఒకప్పుడు డ్యూటీలు పడతా ఉంటే ఏడ్చేవాళ్ళం, ఇప్పుడు డ్యూటీలు పడాలని ఏడుతున్నాం. ఎందుకంటే బయటికి పోతే వీడియో వస్తుంది, ఇంట్లోనే ఉన్నా అనుకో వీడియో రాదు. రూమ్లో ఉంటే డ్యూటీలు పడవు, మేడం వాళ్ళు లేకపోతే వీడియో రాదు. చచ్చే గొర్రె. డైలీ వీడియో అంటే డైలీ తీయాలి కదా. డైలీ బయటికి పోతే బాగుంటుంది. ఆ టైమింగ్ పరిస్థితి. పొద్దున్నే డ్యూటీ పోతా ఉంటే ఏంద్రా రోజు పొద్దున్నే బయటికి పోతుందేమో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు బయటికి పోవాలని కోరుకుంటున్నా. మైనస్ లేదు, మైనస్ అడిగినా నీ సరిగానే రాలేదు. మా మేడం బాగా చేసినావు, ఇంకేం థ్యాంక్స్ అని పెట్టింది. కానీ ఇప్పుడు ఏం చూస్తే ఈ పబ్బు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే నా థ్యాంక్స్ నాకు ఇచ్చే అంటదేమో. ఓకే, ఇది మైనస్. ఏమైనా వెరైటీగా ఉంటుంది బా. ఇది వీళ్ళు చేస్తారా ఎట్టో తెలీదు, రెడీమేడ్ తెలీదు. చూసినారా స్పాంజ్ ఉన్నట్టుంటుంది. ఇది స్పాంజ్. ఎందుకు సమిత పొరగా వేసుకున్నాం. దీంట్లో మైనస్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. పొరగా
ఒకటి కచ్చప్, టమాటో కచ్చప్. ఇది బాగా స్ట్రాంగ్ అది. 11 గంటలకు తింటాను. ఇప్పుడు తింటే ఎప్పుడు ఇది అరిగేది? మళ్ళీ మధ్యాహ్నం అన్నం. ఇంట్లో పాలు కావాలంట, తినేసి పాలు కుదిరా. పాలు, టోస్ట్, బ్రెడ్ ఇవన్నీ కావాలంట. అట్టే పని మనిషికి కార్డు కూడా కావాలంట 20 రియాలకి. నా దాంట్లో లేదు. నా దాంట్లో ఉంటే డైరెక్ట్ నేనే వేద్దాను. ఓకే, ఇంకా కార్డు తీసుకోవాలి 20 రియాలది. ఈరోజు తోఫిక్ బాయ్ లేడు. పొద్దున్నే అడిగి వినాడబ్బా. పొద్దున వినాడు ఆయన. ఫుల్గా నిద్రపోతాడు అటు. ఈరోజు భిన్న బయటికి వినాడు. అది మేడం కూడా లేదు, అడిగి వినాడు. ఆమె పని మనిషిని ఇచ్చి దానికి పోతూ ఉంటాడు. ఆడికి ఏమైనా వినాడేమో. ఆడ జమియాలో కార్డులు ఇచ్చే అంగడి ఎత్తేసినారు. అందుకే మొబైల్ ప్యాంట్లు తీసుకున్నాను. ఈ మొబైల్ ప్యాంటు కేరళ అతనిది. ఫస్ట్ నేను వచ్చిన కొత్తలో నాకు వైఫై కావాలని వచ్చినా కదా, నాకు పెద్ద ఫిట్టింగ్ పెట్టినాడు ఆయన. ఇక్కడ తీసుకునే కార్డు. నా దరిద్రం చూడు, నాకు కావాల్సిన పాలు ఇంకోటి లేదు. ఏమున్నది 26(2). ఇటాడితే ఇంకోటి ఉంటుంది, ఇది వేరేది. ఇటాడిది ఇంకోటి కావాలా, అది లేదు ఇక్కడ. దానికోసం ఇంకోసారి పోవాలి. టోస్ట్ బ్రౌను 26(2). 26 దొరుకుతున్నాయి అన్నీ. సమూలి ఫ్రెష్ అమూలి. ఇది చూడు ఎంత పొడుగున్నది ఇది. ఇంకొక పాలు దొరకల. ఇవి దొరికినాయి. ఇంకొక పాలు ఇంకోసారి పోవాలా. ఏంది అప్పలాలా? ఇది ఒకసారి ట్రై చేయాలి. ఏమైతే కరెక్ట్గా ఇస్తుంది. మీకు తెలుసు కరెక్ట్గా రేట్లు అన్నీ. ఇప్పుడు ఇవి అయితే 21 రియాలు అయినాయి. 21 రియాలు 65 అలాలు అయినాయి. 35 రియాలు ఎంత ఇచ్చింది అంటే వీటికి సామాన్లకి. ఆమె కార్డుకి సపరేట్ ఇచ్చింది. దగ్గర 25 ఏళ్ళ నుంచి ఉన్నది. ఆ మాత్రం తెలియకపోతేట. అన్ని రేట్లు తెలుసు, ఏడాడికి పోతారో తెలుసు. మేడం ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది, మేడం కాడ ఎట్ట మాట్లాడాలనేది అన్నీ తెలుసు ఆమెకి. ఈమెకన్నా ఇంకా తోఫిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇంకొక ఆమె, నల్లగా ఉంటుంది ఆమె. ఆమె అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచే ఉన్నది. 20 సంవత్సరాలు. మా ఇంట్లో ఉండే ఆమె 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎంతో తెలీదు. ఆమె అయితే సుమారు చాలా ఏళ్ళ నుంచి వీడే ఉన్నది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వీడే ఉన్నది. తోఫిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమె, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నది ఇక్కడ. మొత్తం వీడే పెట్టేసింది సెట్టింగ్. ఏడన్నా ఉండదా ఉండదు. ఒకటి ఉండింది, అది కూడా 1, 2 అంటే 2 నెలల 1వ తేదీకి అయిపోతుంది. పిల్లలకి ఏమైనా పెడదాం అనుకో. చూడు పూలు, మనం అట్ట పూలు తింటాం కదా, ఆ పూలు పిల్లలకి కూడా పూలు లాగా ఉన్నాయి. 10 రియాలు ఉంటాయి. ఇదంతా పేస్ట్ ఉన్నది కదా, గింజలు కాదు, ఎంత పేస్ట్ కాదు. ఎట్ట పెడతారో ఇవి షాప్ ఏమో. ఇవన్నీ చేపలకు సంబంధించినవేమో. ఏమన్నా గింజల్లాగా ఉండే పెడదాం అనుకున్నాం. ఇదేందో ఇది తీసుకున్నామా, ఇది తీసుకొని పెడదాం. 5 రియాలు అంట. పాప మీ పిల్లిని చూస్తే బాగా వేసింది. ఆడొకటిన్నా ఏడొకటిన్నా. ఈ బండి చూడు బలం ఉన్నది. దీన్ని మొత్తం కట్టేసినారా. నేను పెడదాం పిల్లికి.
ఏ ఉండే ఈ నన్ను తినేటట్టున్నాయి. ఏ పెడతా 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 ఆవేశపడదా ఒరే మరి ఒరే పెట్టేదాకా కూడా ఉన్నాయి ఇవన్నీ ఇంత చేప ముక్కలో చికెన్ ముక్కలో కానీ తినండి తినండి. ఓని పెట్టేంత వరకు ఉండడం లే. దాన్ని నువ్వు కూడా తిను, నువ్వు కూడా తిను. తినరా కరోడా. అమ్మా ఇది వచ్చింది ఇంకోటి. పాలు పెరుక్కోమోతాయి నా భయం కానీ. సరే తినండి తినండి, ఏమనలేదు తినండి. పో నువ్వు కూడా తినరా కరోడా ఎర్రడా. దా 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 తిను 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 తిను. మా బుసలు పడుతుంది స్వామి. సర్లే ఇంకా తినండి, పొడుగు ఆగండి. రే కరుడు కొట్టకంట తిను. యాడికి వచ్చావా? నాకే గతి లేదు, నువ్వు యాడికి వచ్చావా? ఏందో ఈ పాలు ఏడే కానీ దొరకవు. ఆ జమేలు అంత పెద్ద జమేలు లేవు. ఇప్పుడు ఇక్కడ వస్తే ఒకటే ఉన్నది, 11 రియాలు ఉండేది. అది 2 రకాల పాలు 2 రకాల జమియాలు దొరికినాయి. కార్డు సపరేట్ సపరేట్ తీసుకోవాలి చేసిందన్నీ. పిల్లలకి ఆడన అవి వస్తాయి, కుక్కలు పెడతారు పెడిక్కిరు అట్లా ఉంటాయి. ఏదో చేపలు చికెన్ ఉన్నాయి వాటికి పెట్టేదానికి. నీసే తప్ప ఇంక వేరే ఉండవేమో వాటికి పెట్టేదానికి. నా బండి అయితే గబ్బు ఉన్నది, దుమ్ము ఉన్నది. ఇది ఇంకా దారుణంగా ఉన్నది. గాలి ఆడ తగ్గితే కడుగుదా ఉంటే గాలి ఓన్లీ దుమ్ము లేస్తుంది, గాలి వస్తుంది. ఇదే అట్టే వదిలేసిన. గాలి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కడుగుతున్నాను. మేడం ఉంటే ఖచ్చితంగా అడిగేవాడిని. ఋతువు భయంకరంగా ఉన్నది. మొన్న అంటే ఉన్నాడు తోఫిక్ భాయ్, మేడం వచ్చేస్తుంది ఇంకా 2 రోజుల్లోనే. ఇంకా వాళ్ళ మేడం వస్తుందని ఉన్న సామాన్లు వినారేమో, మార్కెట్కి ఏమైనా వినారనుకుంటున్నాను. తోఫిక్ భాయ్ ఏమో ఆర్డర్ ఇచ్చినాడు, ఆయన వచ్చి 10-15 నిమిషాలు అవుతుంది. ఆయనేమో లేడు, బయటికి పోయినాడు. పొద్దున పోయినాడు, ఇప్పుడు వచ్చాడు. ఆయన నిలబెట్టు ఇంకేనా డబ్బులు కట్టాలంటే ఆయనకి 12 రియాలు. ఈయనేమో నేను పోవాలని. क्या हाल है, क्या है ये? अरे ये मांग वाली थी ना। अरे मैं अपने उसको देखा माल रहा मन्नी से వాళ్ళ జాతి కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళ దేశం వాడు ఇక్కడికి వచ్చిన బంగ్లాదేశ్నా కుమలి విషయం మళ్ళీ 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 అంటారు ఆయన. అది ఇండియా వాళ్ళు అయితే కొట్లాడతారు వాళ్ళు. ఏం భయ్ ఎంతసేపు భయ్ అది ఇది అని. వాళ్ళు కాబట్టి ఇంకా అచ్చి మళ్ళీ వాళ్ళ భాష మాట్లాడతారు. నేను అన్నం చేసుకునే అన్నము నిన్న పచ్చడి ఉన్నది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ఎరగడ కట్టేసిన. గిన్నె లేదు నాకు, అక్కడ పెద్ద గిన్నె, అందుకే దీనిలో వేసిన చిన్న గిన్నె. దీంట్లో 2 గుడ్లు పడతాయి పట్టవు. ఆయన వచ్చినాడు కదా తోఫిక్ భాయ్, నాకేం చెప్పాలా, ఏదో ఒకటి చెప్తాడు వచ్చి. భయ్ నీకోసం అన్నం తీసుకొచ్చినాయి భయ్, నీకోసం అది తెచ్చినా భయ్ అంటాడు. చెప్పకుండా వచ్చి నేనేం చేయలేను భయ్ అంట. నేను చేసుకున్నాలే భయ్, నువ్వు తినిపో భయ్ అంట. 2 పడతాయా పట్టవు, పెట్టాను లెట్ట ఒకట. పచ్చడి ఉన్నది, పచ్చడిలోకి ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది. నిన్న పచ్చడిలోకి ఏం తిన్నబ్బా గుర్తులేదే, మర్చిపోయినా. ఉంటుంటుంది పంచాయతీ. ఉప్పు చేప సారీ ఉప్పు చేప తిన్నా. ఉప్పు చేప అయిపోయినాయి, అందుకే గుడ్డు వేసుకున్నా. రెండు పట్టం అనుకుని ఇంట్లో పట్టినది ఇంట్లో. चिकन वो मतन से लेके आया। नहीं है, कैसा खाएगा अभी, मैं खाना पकाया ना, मेरा वेस्ट होता है। मतन उसमें लाम नहीं है। नहीं मेरा खाना वेस्ट होता है ना, तुम खाओ। मैं खाना पकाया, मेरा अचार है, अंडा है। ఓకే చెప్పినా కదా అటు ఉంటుంది. అది ముందే చెప్తే నేనేం చేసుకోను కదా. ఇప్పుడు నేను తెచ్చినా తింటావా అంట. సర్లే నేను అన్నం చేసుకున్నా, ఇది వేస్ట్ అయిపోతా మళ్ళా. ఆయన ఎప్పుడు అంతే. అంటే నేను మళ్ళా అడిగితే ఏమోలే ఎవరు ఆలోచన మనకి. నాకు పచ్చడి ఉంది, అన్నం ఉంది, గుడ్డు ఉంది, పచ్చడి దండి ఉంది. ముందే చెప్పాలా భయ్ నేను తెస్తాను భయ్ తింటావా అని.
అంతేగాని తెచ్చినాక తిను అంటే నేను ఇవన్నీ ఏం చేసుకోవాలి, నెత్తినేసుకుని పులుకోవాలా. నువ్వే తిని స్వామి, నాకు వద్దు నీకు. అందరూ ఒకటేగా ఉండరు కదా. అందరు వెంకటేష్ అవరు, అందరు సుబ్బన్న అవరు, అందరు సుబ్బక్క అవరు. సుబ్బక్క వేరు, వెంకటేష్ వేరు, సుబ్బన్న వేరు, పుల్లమ్మ వేరు, వెంకటలచ్చమ్మ వేరు. అందరు వేరు వేరుగా ఉంటారు. అట్టా ఆయన వేరు అనమాట. ఆయన రూటే సెపరేటు. ఇదేం స్వామి, ఎరగడ్డ ఇంతలా ఉన్నాయి. తెచ్చి తినమంటాడు ఆయన. తెచ్చేసుకునేటి ఏం చేయాలా? అదే పొద్దునే బై మేము ఆయనకు తెలుసు అంట ఇంట్లో ఎవరు లేరు కదా, మతం తెచ్చుకోవడానికి పోయినాం అందరం అన్నాడు. అందరిని తీసుకున్నాడు ఆయన. ఆయన చెప్పాలా, బై మతం తీసుకొని వస్తా, నువ్వేం చేసుకోవద్దు, నువ్వు వండుకోవద్దు, నువ్వు వండుకుంటావు కదా, వండుకోవద్దు అంటే అప్పుడు నేను వండుకోను, ఆయన కోసం వెయిట్ చేస్తాను. అట్ట కాదని పూర్తిగా తెచ్చేసి ఇంట్లో పెట్టుకొని, బై నేను మతం తెచ్చినా కదా, నువ్వు ఎందుకు గుడ్డు చేసుకుంటావు అంటే అది పద్ధతి. నేను గుడ్డు చేసుకుంటా బై అంటే, ఇలా నేను మతం తెచ్చినా కదా, ఎందుకు గుడ్డు చేసుకోవడం అంట. అది కుదరదులే బై, వేస్ట్ అయిపోతుంది, నువ్వు తినలే లచ్చినంగా అని చెప్పి. మళ్ళీ మీరు అదే పనిగా తెచ్చినాడు కదా, తినాలి కదా అనుకుంటారేమో. అదే పనిగా నా కోసం అయితే తేలా, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి వాళ్ళ ఇంట్లో అందరూ అంటే పని వాళ్ళు సపరేట్ తెచ్చుకున్నారు అనమాట అని అన్నాడు. అది ఎంత మనకు తెలియదు, ఆయన వీడియోలో వచ్చాయి. మీకు అంత డౌట్ ఉంటే ఆయన వీడియో చెక్ చేయొచ్చు. ఇది కదయా కమ్మగా ఉండేది. నా లెక్కలు నేనంటే లెక్క రాక నువ్వు ఉంటే పచ్చడి ఆమ్లెట్ కమ్మగా ఉంటుంది. నాకు ఫస్ట్ ముద్ద గొంతు పట్టుకుంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్, ఎక్కెళ్ళి పోతానే ఉంటాయి. తిందురా అట్ట కాదు, ఎత్తుకొచ్చి పెట్టాలి ముందు పక్క, తినాల్సిందే నువ్వు అని. సరే అంటే అందరికి ఉంటుందని నేను చెప్పలేను. అప్పుడు ఏం చేస్తాను, ఏం చేయలేదు, తినాలా ఖచ్చితంగా. అట్ట కాకుండా రూమ్లో పెట్టుకొని రూమ్ కాడికి వచ్చి తిందురా అది బాగా. అట్ట కాదు, పట్టుకొని నీడ్చుకొని పోవాలా, లేదంటే గిన్నెలు ఎత్తుకొచ్చి పెట్టాలా, నువ్వు తింటావా లేదా అని. అది తెగింపు. హలో, నీకోసం మొదలు తెచ్చిన తిందురా. ఏం ఆడేవాడినా అనకాపల్లిలో ఉన్నావు, నేను వెంకటపల్లిలో లేను కదా, ఎదురుగానే ఉన్నావు, వచ్చేయి తిను, తీసుకొని రా, పెట్టాడు ముందు పక్క. నాకు ఆయన తినాలని కాదు చెప్తానా, ఎగ్జాంపుల్. నాకు ఇదే బ్రహ్మాండంగా ఉంది. పచ్చడి మెతుకులే చాలా బాగుంటాయి. పద్ధతి అనేది ఉండాలి. కడుపు నిండా ఒక ప్లేట్ నిండా తిన్నా పచ్చడన్నం. బయట ఋతుబ 2 రోజుల నుంచి సంపిడుస్తుంది చూడు. ఇప్పుడు కనపరాడం ఉంది కదా, ఏడు చూడు, ఇది చూడు. ఉబ్బకి నీళ్ళు పోయిలే, ఏమి లే, ఉబ్బకి నీళ్ళు వచ్చినాయి దీనికి. ఎంత చూడు, నీళ్ళు ఊరుతున్నాయి, ఉడక లేస్తుంది అట్టే. రోజే బయట నిలబడుకున్నాం అనుకో, మొత్తం ముద్ద తడిసిపోతాము. భయంకరంగా ఉన్నది ఉడక. నిన్న పెట్టిన వీడియోలో పొద్దున్నే హాస్పిటల్కి పోయి నేను అక్కడ కొన్ని సామాన్లు అయితే తీసుకుని తినేదానికి, అవి ఎంత అయినాయో కామెంట్ చేసి. మేడం పోయి ఇప్పటికి వారం అవుతుంది. నిజంగా ఈ వారము ఒక నరకంగా నడుస్తుంది అనమాట. టైంపాస్ కావడం. సో టైంపాస్ అవుతుంది మేడం ఉంటే. డ్యూటీలు పడతాయి, డ్యూటీలు పోవచ్చు, పొద్దున్న తీసుకొని పోతుంది, మధ్యాహ్నం తీసుకొని వస్తుంది ఇంటికి, ఏదో ఒక డ్యూటీ పడుతూ ఉంటుంది. కానీ ఏద్దాం, వారం నుంచి బోర్ కొడుతుంది. వీడంతా చూసారా, నీళ్ళు ఇవి పైనుంచి ఊరుతున్నాయి. ఓ అమ్మ, చీమలు చూసాం ఎన్ని ఉన్నాయట, కుప్పలు ఉన్నాయి. ఈడే కాదు, వీడంతా భూమిలోంచి ఈ నీళ్ళు ఊరుతున్నాయి, ఆవిరి వస్తున్నాయి బయటికి. ఎన్ని వీడంతా ఉన్నాయి. పొద్దున్న చూడాలి, మొత్తం తేమ ఉంటుంది, ఏదో నీళ్ళు వేసి కడిగినట్టు. అందుకే ఆమె పొద్దున అడిగింది, ఏం నీళ్ళు పోసి కడిగినావు బయట అని. చాలామంది బిర్యానీ చేయనా అంటున్నారు. రేపు బిర్యానీ చేద్దామని చెప్పి ఈరోజు టమాటాలు ఎరగడలు అయితే తీసుకున్నా.
రేపు బిర్యానీ చేస్తా, చికెన్ బిర్యానీ. ఆమె ముందే చెప్తుంది నాకు కూడా తెచ్చి వెంకీ బిర్యానీ అని. తెచ్చిచ్చాలేమ్మని చెప్పిన. సో బీగాలు కూడా తీసేసుకుంది ఆమె. చిన్న మేడం ఆడికి పోదు వెంకీ, బీగాలు తెచ్చిచ్చాను, ఇచ్చేసిన. ఇంకా నా డ్యూటీలు అయితే ఏమీ లేవు. పొద్దున పాలకు పోయిన డ్యూటీని అంతే. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.